హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన శంకరపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న మోమిన్పేట్ టౌన్ దగ్గర మనకు మెయిన్ 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా 150 ఎకర్స్లో డెవలప్ చేయబోతున్న డీడీసీపీ రేరా అప్రూవ్డ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్లో మనకు ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ మనకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ల్యాండ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్ కనెక్టివిటీ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది టోటల్ 150 ఎకర్స్ ల్యాండ్ అక్వైర్ చేసిన మనకు ఫేజ్ 1 కింద 46.5 ఎకర్స్లో మనకు ప్రజెంట్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్, రోడ్ డెవలప్మెంట్, అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ని బేస్ చేసుకొని ఒక రిసార్ట్ థీమ్ తోటి రెసిడెన్షియల్ ప్లాట్స్ డెవలప్ చేస్తున్నారండి మోమిన్పేట్ లొకేషన్లో. మేజర్గా మనకు ఈ డెవలప్మెంట్ ఇందులో ఏదైతే ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ఉన్నాయో 4 జోన్స్గా డెవలప్ చేస్తున్నారు. రిక్రియేషనల్ జోన్ అండ్ వెల్నెస్ జోన్, లీజర్ జోన్ అండ్ అడ్వెంచర్ జోన్ అండి. అన్ని ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఏజ్ని కేటగిరీ వైజ్గా చూసుకుంటూ వీళ్ళు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ని డెవలప్ చేస్తున్నారు. ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిందండి. ప్రజెంట్ రోడ్స్ డెవలప్మెంట్ వర్క్ అనేది ఏరియల్ వ్యూ తోటి మీకు రియల్ టైం వర్క్ అండ్ ఇది ప్రాజెక్ట్కి సంబంధించిన వాక్ త్రూ అండి. మీరు వాక్ త్రూలో ఏదైతే అమ్యూనిటీస్ అన్ని వీడియోలో కవర్ చేస్తున్నానో అది రియల్ టైంలో డెవలప్మెంట్ అనేది మనకు జరుగుతుందండి సైట్ లొకేషన్లో. ఇది లీజర్కి సంబంధించిన జోను. అండ్ మనకు అడ్వెంచర్కి సంబంధించిన జోన్ ఏంటంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ, ఫన్ యాక్టివిటీకి తగ్గట్టుగా ఈ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ని డెవలప్ చేస్తున్నారు. ఇందులో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 46.5 ఎకర్ డీడీసీపీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో మనకి ఇంటర్నల్గా 30, 40, 60 అండ్ 100 ఫీట్ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఎగ్జాక్ట్ మనకు మోమిన్పేట్ టౌన్కి జస్ట్ ఒక 100 నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు లేఅవుట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఇప్పుడు మీకు రియల్ టైం వర్క్ తోటి క్లియర్గా మీకు ఏరియల్ వ్యూ తోటి మనకు రోడ్ కనెక్టివిటీ అనేది క్లియర్గా కవర్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మెయిన్ మనకు 100 ఫీట్ రోడ్ అండి. వెంచర్లో మిడిల్లో ఏదైతే కనబడుతుందో అండ్ దానికి సబ్ రోడ్స్ అన్నీ మనకు 30-40 ఫీట్ రోడ్స్ అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ సర్కిల్ షేప్లో ఏదైతే చూస్తున్నారో ఈ సర్కిల్ షేప్లోనే మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్, అవుట్డోర్ అమ్యూనిటీస్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్, మీకు ఇంతకుముందు వాక్ త్రూలో కవర్ చేసిన అమ్యూనిటీస్ అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది మనకు ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది ల్యాండ్ వచ్చేసి. అయితే మోమిన్పేట్ లొకేషన్కి ఈ మధ్య డెవలప్మెంట్ వైజ్గా మనకు మంచి అప్రిషియేషన్ వాల్యూస్ రావడానికి రీజన్ మనకు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని చెప్పి 1200 ఎకర్స్లో ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందండి. అప్పటి నుంచి ఇక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అండ్ మనకి ల్యాండ్ ప్రాపర్టీ అప్రిషియేషన్ వాల్యూస్ పెరగడం అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది మనకు కామన్గా ఏదైతే నార్మల్ డీడీసీపీ లేఅవుట్స్ డెవలప్మెంట్లో ప్లాట్ పర్చేస్ చేసుకోవడానికి ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో మనకు ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫేజ్ 1 డెవలప్మెంట్లోనే ఎవరైతే మంచి అప్రిషియేషన్ వాల్యూ తోటి మోమిన్పేట్లో తక్కువ బడ్జెట్లో మనకు ఓపెన్ ప్లాట్స్ రెసిడెన్షియల్ జోన్లో పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. చూడండి, మనకి కొంచెం గ్రౌండ్ లెవెల్లో మీకు వీడియో డెవలప్మెంట్ వర్క్ రియల్ టైం అనేది కవర్ చేస్తున్నాను. ఇది క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి. అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. వీళ్ళ ఎంట్రన్స్ గేట్వే, డ్రైవ్ వే, క్లబ్ హౌస్, లాన్, యోగా లాన్, మెడిటేషన్ డెక్, స్విమ్మింగ్ పూల్, చేంజింగ్ రూమ్స్, రిటెన్షన్ పాండ్స్, బీచ్ వాలీబాల్ కోర్టు, ఫుట్బాల్ ఫీల్డ్, మల్టీపర్పస్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ శాండ్ పిట్, రాక్ క్లైంబింగ్, సైక్లింగ్ ట్రాక్, బ్యాంకెట్ లాన్, బార్బిక్యూ ఏరియా, స్టెప్డ్ ప్లాజా, పెయింట్ బాల్ గేమ్ ఎరీనా, గజీబో, లిలీ పాండ్ ఇలాంటి అమ్యూనిటీస్ అన్నీ మనకు ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే మనకు తక్కువ బడ్జెట్ ప్రజెంట్ ఫేజ్ 1 కింద చాలా మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క బడ్జెట్లోనే మనకి ఇందులో ఓపెన్ ప్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఫేజ్ 2కి వచ్చేసరికి మనకు ప్రైస్ అప్రిషియేషన్ అవుతుంది. అందువల్ల మనకు ఫేజ్ 1లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి అప్రిషియేషన్ వాల్యూ ఆటోమేటిక్గా 1 ఇయర్లోనే మనకు ఈజీగా 30-40% డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు క్లబ్ హౌస్ ఇన్సైడ్ అమ్యూనిటీస్, మన క్లబ్ హౌస్ ఎలివేషన్ డిజైన్ మీకు వాక్ త్రూలో కవర్ చేస్తున్నాను. ఇది రిసెప్షన్ ఏరియా క్లబ్ హౌస్కి సంబంధించి. ఇందులో మన బ్యాంకెట్ హాల్ ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు. ఈవెన్ ప్లాట్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి కూడా మనకి క్లబ్ హౌస్ యాక్సెస్ ఉంటుందండి. ఇందులో మనకు 322 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్లాట్ సైజెస్ ఉంటాయండి.
టోటల్ మనకు ఇప్పుడు 46.5 ఎకర్స్లో 243 ప్లాట్స్ ఉంటాయి. అప్రూవల్ వచ్చేసి అయితే డిటీసీపీ రేరా అప్రూవల్. ఇన్ కేస్ బ్యాంక్ లోన్ సపోర్ట్ తోటి ప్లాట్ పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఈ ప్రాజెక్ట్కి ప్రీ అప్రూవల్ ఉందండి. ఆ విధంగా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ అమ్యూనిటీస్ ఏవైతే మీరు వీడియోలో వాక్త్రూలో చూస్తున్నారో ఇవన్నీ రియల్ టైంలో వీళ్ళు డెవలప్ చేసి మనకి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. అండ్ టోటల్ ప్రాజెక్ట్ హైలైట్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఇంకా మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.